ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అన్నారు. బీసీ వర్గానికి చెందిన తనకు చిన్న వయసులోనే పెద్ద బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు చెప్పారు. 120 ఏళ్లుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న నర్సీపట్నం ప్రజల రుణం తీర్చుకోలేనిదంటున్న విజయ్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ మనతో ఉన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో అలాగే అనకాపల్లి జిల్లాలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసి గడిచిన 5 సంవత్సరాలు ఒక రాజ్యసభ సభ్యుడిగా అనకాపల్లి జిల్లా ప్రాంతానికి చెందిన అనేక సమస్యల్ని రాజ్యసభలో గలమెత్తడానికి సిద్ధమవుతారు. ఏమంటారు? రాజ్యసభలో అతి చిన్న వయసులో నన్ను పంపించడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అత్యంత ఉన్నతమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారని చెప్పి కార్యకర్తలందరూ అన్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, అసలు సార్ ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తున్న మెరిట్ ఆ వర్క్ని చూసి ఈరోజు అవకాశం ఇస్తున్నారు అనిపించింది. కానీ ప్రతి కార్యకర్త కూడా నువ్వు కష్టపడ్డావు అన్నప్పుడు ఆ కష్టానికి విలువ ఏంటో ఈరోజు తెలుస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గానికి చెందిన నాకు ఉత్తరాంధ్ర నుంచి ఈరోజు ఈ ప్రాధాన్యత కల్పించి అత్యంత ఉన్నత స్థానంలో కూర్చోపెట్టి రాజ్యసభ లాంటి పెద్దల స్థానంలో ఈ రిస్క్ ఏ పార్టీ చేయదు. అక్కడ చాలా చిన్న వయసు ఉండేవాళ్ళు ఒక 2-3 ఉన్నారు అంతే. అలాంటి దగ్గర నన్ను తీసుకెళ్లారంటే ఎంత అత్యంత నమ్మకం, బాధ్యత పెట్టుంటారనేది ఈరోజు నాకు అర్థమవుతుంది. కార్యకర్త ఎక్కడైనా కష్టపడితే భుజస్కంధాల మీద బాధ్యతను తీసుకొని మా తమ్ముడు కానీ, నేను కానీ, అమ్మ కానీ, నాన్న కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా కష్ట సమయాల్లో నిలబడ్డాం. కార్యకర్తలు కూడా మాకు అలాగే నిలబడ్డారు. 120 సంవత్సరాల నుంచి కుటుంబాలు నిలబడ్డాయి. వాళ్ళు మునిమనవులు వచ్చి మా తాతగారు, మీ తాతగారితో తిరిగారు ఇలాగ అన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. అనకాపల్లి జిల్లా సంబంధించి ప్రధానంగా మీరు ఎంచుకునేటువంటి సమస్యలు, ఈ సమస్య పరిష్కారం కోసం నేను గలమెత్తాలనుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు మీరు గలమెత్తారు? ముఖ్యంగా ఏంటంటే ఇంకా కూడా P4 మోడల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. పేదరికం అన్ని విధాలు కూడా చాలామంది బాధపెడుతుంది. దాంట్లో ఈ P4 మోడల్ విషయంలోని నేను రాజ్యసభ మెంబర్గా అక్కడ మాట్లాడడం వల్ల ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు కూడా ఉంటారు. వాళ్ళు CSR ఫండ్స్ తోటి ఏ విధంగా ఈరోజు అభివృద్ధి బాటలో నడిపించి లైబ్రరీస్ని ఏ విధంగా అందుబాటులోకి తేవాలి అంటే మినిమం థింగ్స్ మనం పెద్ద స్థాయిలో ఆలోచిస్తాం. కానీ మినిమం థింగ్స్ విలేజ్లో అవసరమైన ఏంటి? ఒక విలేజ్లో లైబ్రరీలు ఉండవు, వాళ్ళ బుక్స్ అందుబాటులో ఉండవు. సో నేను రాజ్యసభ మెంబర్గా ఏమనుకున్నా అంటే ఫస్ట్ చదువు అనేది ఏదైతే నారా లోకేష్ గారు ప్రైడ్గా తీసుకెళ్తున్నారు అంటే మెయిన్ పేపర్లో విలేజ్ల నుంచి చదివిన పిల్లలు ప్రౌడ్ ఫాదర్స్, ప్రౌడ్ మదర్స్ కింద తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి వాళ్ళు ఉన్నత స్థాయిలో పేపర్ యాడ్లు వేస్తున్నారు. ఈనాడు లాంటి పేపర్లో 4 పేపర్ యాడ్లు వేస్తున్నారు. ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అది నేను దృష్టిలో పెట్టుకొని లైబ్రరీస్ ప్రతి విలేజ్కి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఆ బుక్స్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి, ఫస్ట్ ప్రయారిటీ దానికి పెట్టుకుని తర్వాత తాగునీరు ఏ విధంగా మనం సమస్య ఉన్నప్పుడు దానికి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఎలాగన్నా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. దానికి పోలవరంకి సంబంధించింది ఏమన్నా మేము మాట్లాడాలన్నా లేకపోతే అక్కడ మేము ఏమన్నా మాకు బాధ్యత చెప్తే ముందుకు తీసుకెళ్లాలన్నా, తర్వాత ఉమెన్ రిజర్వేషన్ ఫస్ట్ ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ సంబంధించిన ఏమైనా తీసుకెళ్లాలన్నా, డీలిమిటేషన్ విధంగా మేము స్టాండ్ తీసుకున్నాం, దానికి ముందు తీసుకెళ్లాలన్నా, ఏ విధమైన ఉత్తరాంధ్రలో ఏ సమస్య ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలకు అత్యంత ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టడానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం కూడా మేము చేయడం జరుగుతుంది. కూటమి పాలనలో అనకాపల్లి జిల్లా పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఏమంటారు? ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజానికం ఏంటంటే చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా కష్టపడతారు. ప్రతి ఒక్కరు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలి ఇవన్నీ ఆలోచిస్తారు. అలాగే ఈరోజు ప్రైవేటైజేషన్ అంత మంచి ఉన్నతమైన కంపెనీస్ని మనం తీసుకుంటే Tier 1 కంపెనీస్ కానీ, 3 స్టార్ కంపెనీస్ కానీ, ఈరోజు గూగుల్ రావడం కానీ, ఈరోజు డేటా సెంటర్ తీసుకురావడం, దాంతోపాటు యాంక్సిలరీ ఫ్యాక్టరీస్ రావడం కానీ, మనకి ఇప్పుడు నిపాన్ స్టీల్ ప్లాంట్ తీసుకురావడం కానీ ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఇది పెద్ద కారిడార్ అయిపోతుంది, ఫైనాన్షియల్ కారిడార్ అయిపోతుంది. ఈ కారిడార్లో ఇంతమందికి ఉద్యోగాలు అనేది రావడం జరుగుతుంది. దానికి ఏంటంటే స్కిల్ కావాలి. ఏదైతే ఇండస్ట్రీస్ ఇక్కడ వస్తున్నాయో దానికి తగ్గ వాళ్ళకి కూడా ఆ స్కిల్ ఉంటే దాంట్లో జాయిన్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి విలేజెస్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ అనేది కుదిరితే దానికి రాజ్యసభ మెంబర్గా నేనేమన్నా అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఛాన్సెస్ ముందుకు తీసుకెళ్తే దాన్ని ఒకటి తీసుకెళ్దామని ఉందండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే కార్యకర్తే ఉన్నత స్థానంలో ఉండాలని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అదే కార్యకర్త ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాను నిలబెడుతుంది. ఆ జెండాయే ఈరోజు నాకు ఈ విలువనిచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని రక్షించడానికి ముందుకెళ్తున్నారో దాంట్లో ఒక భాగస్వామిగా నేను కూడా ఒక 1% ఇన్వాల్వ్ అయినా చాలు. ఎందుకంటే వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వాళ్ళు నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు, ఆ కార్యకర్తలందరికీ కూడా ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం.